భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరిదైన ఓవెల్ టెస్టు ఫలితంపై ఉత్కంఠ సాగుతుంది. 4వ రోజు దాదాపు గెలిచినంత పనిచేసిన ఇంగ్లాండ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. టీ బ్రేక్ తర్వాత జోరుగా చినుకులు పడుతుండడం ఎంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హ్యారీ బ్రూక్ 111, జో రూట్ 105 పరుగుల శతకాలతో గెలుపు వాకిట నిలిచిన ఆతిథ్య జట్టుకు వర్షం పెద్ద ఎదురుదెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో 5వ రోజు తొలి సెషన్లో కీలకం కానుంది. విజయం కోసం ఇంగ్లాండ్ 35 రన్స్ అవసరమైతే టీమిండియాకు 4 వికెట్లు కావాలి. దీంతో ఈ రోజు తొలి సెషన్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. సిరీస్ ను సమం చేసే అవకాశం ఉన్న ఓవెల్ టెస్టులో భారత జట్టు గట్టిగానే పోరాడుతుంది. తొలి 2 సెషన్లో ఇంగ్లాండ్ బ్యాటర్ల జోరు కొనసాగిన టీ బ్రేక్ తర్వాత ఇండియా పుంజుకుంది. ప్రసిద్ధి కృష్ణ 3 వికెట్ల విజృంభణతో సెంచరీ వీరుడు జో రూట్ అలాగే జాకబ్ బెథెల్ వరుసగా వికెట్లను కోల్పోయారు. దాంతో 323 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ 15 పరుగులకే వరుస వికెట్లను కోల్పోయింది. ఇంకొక గంట మ్యాచ్ సమయం మిగిలి ఉన్నప్పటికీ అదే ఊపులో వికెట్లు తీద్దామనుకున్న భారత పేసర్ల ఉత్సాహానికి వరుణుడు నీళ్లు చల్లాడు. చినుకులకు తోడు వెలుతురు లేమి కారణంగా ఎంపైర్లు ఆటను నిలిపివేశారు. దీంతో 5వ రోజు ఇంగ్లాండ్ బ్యాటర్లకు కొత్త బంతితో భారత బౌలర్లు స్వాగతం పలకనున్నారు. ఇది ఇలా ఉంటే హ్యారీ బ్రూక్ క్యాచ్ ని ఈజీగా వదిలేసిన సిరాజ్ టీమిండియాకు పెద్ద దెబ్బ కొట్టినట్టయింది. 106 పరుగులకి 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కు ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ ఎదురుదాడికి దిగాడు. జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే వ్యక్తిగత స్కోర్ 25 పరుగుల వద్ద బ్రూక్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ లో బ్రూక్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. బంతి వెళ్లి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్ చేతిలో పడింది. కానీ బౌండరీ లైన్ ఎక్కడ ఉందో సరిగ్గా అంచనా వేయలేకపోయిన సిరాజ్ రోపును తాకేశాడు. దీంతో అవుట్ కావాల్సిన బ్రూక్ 6 రన్స్ లభించాయి. ఆ తర్వాత అతడు మరింత ధాటిగా బ్యాటింగ్ చేసి సెంచరీని పూర్తి చేసి ఇంగ్లాండ్ను విజయ అంచెల వరకు తెచ్చాడు.